ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం నడుస్తుందని పవన్ తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ రాకూడదని భావిస్తున్నారు. ఈ సమయంలో సొంత పార్టీ శ్రేణులను సైతం సముదాయిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని సైతం సమర్థిస్తున్నారు. అదే సమయంలో వైసీపీకి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 2 రోజుల కిందట జగన్తో పాటు వైసీపీ నేతలు ఆడుతున్న మాటలను గుర్తు చేస్తూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గుండాయిజం చేస్తే యూపీ సీఎం యోగి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. ముఖ్యంగా జగన్ పట్ల విపరీతమైన ఆగ్రహంతో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ రెడ్డికి పవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం విశేషం. దానిపై స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు జగన్. జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడం అనేది నేతల మధ్య మంచి సంప్రదాయంగా నడుస్తూ వచ్చింది. కేవలం పుట్టినరోజుల నాడే కాదు, బయట ఎక్కడ కనిపించినా అధికార ప్రతిపక్ష నేతల మధ్య గౌరవభావం ఉండేది. పరస్పరం గౌరవించుకునేవారు కూడా. రాజశేఖర్ రెడ్డితో పాటు చంద్రబాబు వరకు ఈ పరంపర కొనసాగింది. కానీ ఏపీలో పొలిటికల్ ట్రెండ్ మారింది. జగన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తరువాత సీన్ మారిపోయింది. వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లడం ప్రారంభమైంది. తనను అరెస్ట్ చేసే కుట్రలో చంద్రబాబు ఉన్నారన్నది జగన్ అనుమానం. అందుకే తన హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేసి 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచారన్న విశ్లేషణలు కూడా. మరోవైపు వ్యక్తిగత అంశాలకు సంబంధించి దాడి కూడా జరిగింది. ఈ విషయంలో పవన్ ప్రధాన బాధితుడు. అందుకే ఆది నుంచి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగన్ రెడ్డి పట్ల వ్యతిరేకతతో ఉంటారు. జగన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. వైసీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు. తన చెల్లెలను ఉద్దేశించి థ్యాంక్ యూ షర్మిలమ్మ అంటూ రిప్లై ఇచ్చారు జగన్. పవన్ కళ్యాణ్ విషయంలో సైతం సానుకూలంగా స్పందించారు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయ వేడి ఉన్న ఈ తరుణంలో జగన్ పుట్టినరోజు నాడు ఓ మంచి అనుబంధం కనిపించింది నేతల మధ్య.